అందరికీ నమస్కారం. వంశీకృష్ణ అకాడమీ ఛానల్‌కి స్వాగతం. మనం పీజీ డీసెట్ 2026 ఇప్పుడు రాబోయే ఎగ్జామ్ గురించి మనం టాపిక్స్ అనేది జూస్తున్నాం. అంటే మెయిన్‌గా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనేది జూస్తున్నాం. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటిది. సో, ఈరోజు మనం సోషల్ స్టడీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ అంటే ప్రీవియస్ ఇయర్‌లో వచ్చిన క్వెషన్స్ అనేది చూద్దాము. సో, తద్వారా మీకు ఎలా అడుగుతున్నారు క్వెషన్స్, ఏమేం ప్రిపేర్ గావాలి ఇవన్నీ మీకు తెలుస్తాయి. సో, డీసెట్ సో, ఈ పేపర్స్ నుంచి వచ్చే ఈ క్వెషన్స్ అనేది డీసెట్‌తో పాటు మనకు టెట్, డీఎస్సీ వీటికి గూడా ఉపయోగపడతాయి. సో, ఇక్కడ చూద్దాము ఫస్ట్ క్వెషన్. శివాలిక్ శ్రేణి, పర్వత శ్రేణి నిటారైన ఉత్తరవాలు కలిగి ఉండడం వల్ల హాగ్ బ్యాక్ మాదిరిగా కనిపిస్తుంది. ఓకేనా? ఈ పదం గూడా గుర్తుంచుకోవాలి హాగ్ బ్యాక్. అలా ఇక్కడ రెండవ క్వెషన్. రెండవ శ్రేణికి చెందిన భూస్వరూపం. ఓకేనా? రెండవ శ్రేణికి చెందిన భూస్వరూపం ఏంటి అంటే మైదానాలు. అంటే ఇంగ్లీష్‌లో ప్లెయిన్స్ అని అంటారు. ఓకేనా? మైదానాలు. సో, ఇక్కడ థర్డ్ క్వెషన్ గనుక మనం చూద్దాం. భారతదేశంలో 2015 నాటికి పూర్తిగా సేంద్రియ వ్యవసాయానికి మారాలని నిర్ణయించుకున్న మొదటి రాష్ట్రం ఏంటి? అంటే సిక్కిం. ఓకేనా? సిక్కిం రాష్ట్రం గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ ఫోర్త్ క్వెషన్ గనుక మనం చూస్తే మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలు 1917లో మిత్ర రాజ్యాల తరపున యుద్ధంలో చేరింది. ఆ తర్వాత మానవ అభివృద్ధి సూచిక నివేదిక 2018 ప్రకారం భారత్ స్థానం ఎంత అంటే 129. ఓకేనా? 2018 ప్రకారం. అలాగే ఇక్కడ సిక్స్త్ క్వెషన్. భారతదేశంలో లోక్‌సభ స్పీకర్‌గా, రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వ్యక్తి ఎవరు? అంటే నీలం సంజీవ రెడ్డి. సెవెంత్ క్వెషన్. మాధ్యమిక వస్తువు టైర్. అలాగే ఇక్కడ ఎయిత్ క్వెషన్. మే, జూన్ నెలల్లో ఉత్తర భారతదేశంలోని మైదానాలలో పశ్చిమం నుండి తూర్పుకి వీచే వేడి మరియు పొడి గాలులు ఏంటి అంటే ఏమంటారు వాటిని అంటే లూ అంటారు. ఆ తర్వాత తొమ్మిదవ క్వెషన్. ఈ క్రమక్షయ కారణం వల్ల పుట్టగొడుగు శిలలు ఏర్పడతాయి. ఏంటి అంటే గాలులు. ఆ తర్వాత 10థ్ క్వెషన్. సముద్రపు నీరు నిదానంగా ప్రవహించడాన్ని డ్రిఫ్ట్ అంటారు. ఓకేనా? సముద్రపు నీరు నిదానంగా ప్రవహించడాన్ని ఏమంటారంటే డ్రిఫ్ట్ అంటారు. 11వ క్వెషన్. 1815లో నెపోలియన్ బోనపార్టే వాటర్లూ యుద్ధంలో ఓడిపోయాడు. ఓకేనా? ఓడిపోవడం జరిగింది. ఏ ఇయర్ అనవచ్చు 1815లో నెపోలియన్ బోనపార్టే వాటర్లూ యుద్ధంలో ఓడిపోయాడు. అలాగే 12వ క్వెషన్. కంకర రాళ్లతో రోడ్లను నిర్మించే పద్ధతిని కనుగొన్నవారు ఎవరు? అంటే జాన్ లౌడాన్ మెక్ ఆడమ్. 13వ క్వెషన్. ప్రజాస్వామ్యం అనగా ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వ విధానం అని నిర్వచించిన వారు ఎవరు? అంటే అబ్రహం లింకన్. ఓకేనా? పేరు గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత 14వ క్వెషన్. ఫ్రెంచ్ విప్లవానికి ముందు ఫ్రాన్స్‌లో చర్చి టైద్ పన్నును రైతుల నుండి వసూలు చేసింది. ఆ తర్వాత 15వ క్వెషన్. 1956 వరకు హైదరాబాద్ రాష్ట్ర రాజప్రముఖ్‌గా వ్యవహరించిన వారు ఎవరు? అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఓకేనా? ఈ పేరు గుర్తుంచుకోవాలి. రాజప్రముఖ్‌గా 1956 వరకు హైదరాబాద్ రాష్ట్ర రాజప్రముఖ్‌గా వ్యవహరించారు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. అలాగే 16వ క్వెషన్. 3 దేశాలతో సరిహద్దు కలిగి ఉన్న భారత రాష్ట్రం ఏది? సిక్కిం. ఓకేనా? సో, తర్వాత 17వ క్వెషన్. అంత్యోదయ కార్డుకారులు నెలకు 35 కిలోగ్రాముల ఆహార ధాన్యాలను పొందేందుకు అర్హులు. అంటే అంత్యోదయ కార్డుకారులు నెలకు ఎన్ని కిలోగ్రాముల ఆహార ధాన్యాలు పొందడానికి అర్హులంటే 35 కిలోగ్రాములు. 18వ క్వెషన్. శారదా చట్టం ద్వారా బాలికల కనీస వివాహ వయస్సును 1929లో 14 సంవత్సరాలుగా మరియు బాలుర వయస్సు 18 సంవత్సరాలుగా పెంచింది. 19వ క్వెషన్. కాకతీయులకు చెందిన శాసనం మోటుపల్లి శాసనం, పాలంపేట శాసనం, బయ్యారం శాసనం. ఓకేనా? ఈ శాసనాలు గానివ్వండి, ఇందాక శారదా చట్టం, ఈ అంత్యోదయ కార్డులు ఇవన్నీ గూడా ఇంపార్టెంట్. సో, అలాగే మన లాస్ట్ క్వెషన్ వచ్చేసి 20వ క్వెషన్. విజయాలయ చోళ పాలకుడు తంజావూరు పట్టణాన్ని మరియు అక్కడ దేవత నిశుంభసూదిని ఆలయాన్ని నిర్మించాడు. ఓకేనా? ఈ పాయింట్స్ అన్నీ గూడా మనకు ఇంపార్టెంట్. సో, ఈ క్వెషన్స్ అన్నీ గూడా చూడండి.
అలాగే ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా ప్రిపేర్ అయితే మనకు ఎగ్జామ్‌లో డైరెక్ట్‌గా అడగవచ్చు. సో, ముందు అనుకున్నట్టుగానే డీసెట్‌కి, టెట్‌కి అలాగే డీఎస్సీ కూడా ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్ నుంచి వచ్చే క్వెషన్స్, ఈ టాపిక్స్ కూడా ఈ వీడియో కూడా ఉపయోగపడుతుంది. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే, హెల్ప్ అయినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ వంశీకృష్ణ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.